హాయ్ అండి, మీ పల్లెటూరు మారుతి. ఇవాళ మీకు అల్లం పచ్చడి చేసి చూపిస్తానండి. ఇదిగోండి అల్లం ముక్కలు. అల్లం ముక్కలు పై తొక్క చెక్కుని ఇదిగో ఈ విధంగా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. బెల్లం అండి, చింతపండు వేడి నీళ్ళలో నానబెట్టుకున్నానండి. ఇంకా ఎండుమిరపకాయలండి, ఎండుమిరపకాయలు కన్నా ఎక్కువ తీసుకోవాలండి, ఎందుకంటే మనం పచ్చిమిరకాయ ఇందులో మరి ఎండుమిరపకాయలు వేస్తామండి. పోపుకండి మినపగుళ్ళు, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకండి, సాల్ట్ అండి, చిటికెడు పసుపు, ఆయిల్ అండి. ఇప్పుడు స్టవ్ మీద మూకుడు పెట్టుకుని స్టవ్ వెలిగించుకుందామండి. ఆయిల్ వేడెక్కిందండి. ఈ పోపు వేసేసుకుందామండి ఇందులో. ఇందులో కరివేపాకు కూడా వేసుకుందామండి. ఈ ఎండుమిరపకాయలు కూడా ఇందులో వేసుకుని బాగా వేపుకుందాము. చిటికెడు పసుపు వేసుకుందామండి. ఈ అల్లం ముక్కలు కూడా వేసేసుకుందామండి ఇందులో. ఇది బాగా వేగనిద్దామండి ఇప్పుడు. ఇది ఏగిపోనియండి. డ్రాప్ వేసుకుని కొంచెం చల్లారనిచ్చి మిక్సీకి పట్టుకుందామండి. ఇది కొంచెం చల్లారిపోయిందండి. ఇప్పుడు ఇది మిక్సీకి వేసేసుకుందాము. ఇందులో రుచికి సరిపడగా ఉప్పు కూడా వేసుకుంటున్నానండి. ఇది మిక్సీకి పట్టుకుందాము. ఇదిగోండి, ఇందులో ఈ నానబెట్టుకున్న చింతపండు కూడా వేసుకుందామండి. ఇందులోని బెల్లం కూడా వేసేసుకుందాము. మిక్సీ పట్టుకుందామండి మళ్ళీ. ఇదిగోండి, కొన్ని వాటర్ యాడ్ చేసుకుందామండి. ఇదిగోండి, అల్లం పచ్చడి రెడీ అండి. ఇదిగో చూడండి, అల్లం పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇది ఇడ్లీలోకి, పెసరట్లోకి చాలా బాగుంటుందండి. పెసరట్లోకి అయితే చాలా అదిరిపోతుందండి. ఇంకా ఒక వారం రోజుల పాటు నిల్వ ఉంటుందండి ఇది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.